ఇంకొకటి ఏంటంటే చాలా మంది 5 years ఆఫ్ మన టర్మ్ లోపల చాలా మంది కూడా వాళ్ళకి ఛాన్స్ దొరకలేదు మాట్లాడడానికి. ఎవ్రీ టైం కూడా ప్రిపేర్ అయ్యి వస్తారు, మీరు కొందరు క్వశ్చన్స్ పంపిస్తారు, వాటికి సప్లిమెంట్గా ఇచ్చాను. ఇవాళ సునీత ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్, ఆమె మాట్లాడుతూ అన్నప్పుడు ఐ హ్యాడ్ టు గివ్ హర్ అ ఛాన్స్ బికాస్ ఎవ్రీ టైం ఎప్పుడు గడబడ అవుతుంది వాళ్ళ దాంట్లో. ఇప్పుడు బీజేపీ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, దేర్ సో మెనీ లేడీస్ ఎవరైతే అసలు మాట్లాడలేదు 5 years లోపల. నేను ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు I am the mayor and I will decide who to give the mic. I don't think a corporator nak cheppi mic ivvu, ee corporator nak, then you should come and sit in this chair. You cannot tell me what to do. Mayor knows what to do. So that is another thing. Try to give respect to the chair. Thirdly, మీరు ఏదైతే సింగ్యులర్ వర్డ్స్ యూజ్ చేస్తారు అంటే మీరు మేయర్ అనుకుంటున్నారా, లేకపోతే స్పీకర్తో ఇదే విధంగా మనము మాట్లాడతామా, లేకపోతే పార్లమెంట్లో స్పీకర్తో ఇదే విధంగా మాట్లాడతామా? లెట్ ఇట్ బి, డజంట్ మ్యాటర్ వెదర్ యూఆర్ స్పీకింగ్ టు ద చైర్ ఆర్ యూఆర్ స్పీకింగ్ టు వన్ అనదర్ ఇన్ ద అట్లీస్ట్ ఈ ప్రెమిసెస్లో. నువ్వు, ఆమె, నేను అంటే సింగ్యులర్ వర్డ్స్ యూజ్ చేయడం ఇట్స్ వెరీ 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 డిస్టర్బింగ్ ఫర్ అ మేయర్. It's very bad. It's like you insulting. మీరందరు కలిసి ఎలెక్ట్ చేసినందుకే ఈ రోజు నేను చైర్ మీద కూర్చున్నాను కదా, ఆల్ ద కార్పొరేటర్స్ ఎలెక్ట్ చేసినందుకే ఇక్కడ కూర్చున్నాను కదా. సో హౌ డు యూ గివ్ రెస్పెక్ట్? ఇట్ ప్రూవ్స్ మీరు మేయర్కి వేయకపోతే వాట్ విల్ యూ గివ్ రెస్పెక్ట్ టు వన్ అండ్ అదర్? సో ఐ రియలీ, ఇప్పుడు మనం ఎజెండా స్టార్ట్ చేసుకునే ముందు కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మెయింటైన్ కొంచెం బిహేవియరల్ చేంజ్. మన దాంట్లో ఆర్గ్యూ చేయడం అంటే 10 మంది ఒక్కళ్ళు అక్కడి నుంచి లెగిస్తే 10 మంది ఇటు నుంచి, ఒకళ్ళు అటు మాట్లాడితే ఇటు నుంచి అందరూ మాట్లాడుకుంటే కొట్లాడుకుని సెడ్ అండ్ డన్, మీరు కొట్లాడుకుని పోడియం ముందు రావడము. ఇస్ దట్ రైట్? యూ థింక్ అబౌట్ యూర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరు ఇట్లా మాట్లాడి ఇట్లా కొట్లాడుతుంటే వాట్ ఈస్ దట్ వీఆర్ గివింగ్? ఆల్ ద టీవీస్ వాచింగ్, అందరు కూడా మనం వాచ్ చేస్తున్నారు, మీరు స్క్రోలింగ్స్ చూస్తూ ఉంటారు. If we are behaving like this, what is that message that we are sending to the people? There are officers also sitting here. Meeku edanna unte one person please say, you raise your hand, definitely నేను ఛాన్స్ ఇస్తాను అందరికీ కూడా. ఈ రోజు మీరు 10 గంటలు రాత్రి వరకు కూడా కూర్చుని మీరు నడిపియండి అంటే I am so ready. And also మళ్ళీ వచ్చేది కూడా we have budget session. And some people told me ఇదే లాస్ట్ మీటింగ్ అంట కదా అని ఇంకా ఏదో ఉన్నట్టల్లా కొట్లాడుకుంటారు. డిడ్ ఐ టెల్ యూ దట్ ఇట్ ఈస్ ద లాస్ట్ మీటింగ్? నో, ఐ డిడ్ నాట్ టెల్ ఎనీబడి ఇది లాస్ట్ మీటింగ్ అనేసి. సో వీ హ్యావ్ అ ఛాన్స్. మీరు కూడా రెస్పెక్ట్ చేసి పదే 5 years నుంచి మాట్లాడిన వాళ్ళు నాకు ఛాన్స్ ఇలేనా? అరే లెట్ అదర్ పీపుల్. చాలా మంది అక్కడ లేడీస్, ఇక్కడ ఎస్పెషల్లీ ఎంఐఎంలో ఎందరో ఉన్నారు, ఇక్కడ కూడా ఎందరో ఉన్నారు మాట్లాడకుండా ఉన్న వాళ్ళు. So please let me give a chance. Again, please don't మీరు dictate చేయకండి. For example, I noticed one corporator from there. She decides if I tell her, Sunita garu మీరు మాట్లాడండి, whatever she wants to speak, let her speak. తనకి ఏది చెప్పాలనిపించిందో చెప్పనివ్వండి. మీరు డిసైడ్ చేసి ఆయన మాట్లాడతాడు ఆమె గురించి అని యూ డోంట్ హ్యావ్ టు టెల్. లెట్ her speak. తనకు తప్పు చేసుకుంటే వేరే వాళ్ళు ఒకళ్ళకి ఇస్తాను, వాళ్ళు మాట్లాడండి. You don't have to tell me or you don't have to tell her to sit down. ఎప్పుడైతే నేను ఆమె మైక్ ఇచ్చానో ఆమె మాట్లాడాలి. ఇంకొక కార్పొరేటర్ వచ్చి నువ్వు కూర్చో ఆయన మాట్లాడతాడంటే నో, దట్ ఈస్ నాట్ రైట్. డూ యూ ఆల్ అగ్రీ నేను చెప్పిన దానిలో? డూ యూ థింక్ దిస్ ఇస్ రైట్? మీకేమనిపిస్తుంది? కరెక్టే కదా? సో యా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే బిఫోర్ వి స్టార్ట్.